హాయ్ గాయస్, ఫైనల్గా గాంధీ తాత చెట్టు ఈ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే ఇది కమర్షియల్ మూవీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, కమర్షియల్ కాన్సెప్ట్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వారికి ఈ సినిమా అస్సలు నచ్చదు. వారికి చాలా బోర్ కొట్టేస్తుంది. ఈ సినిమా ఒక డ్రామా అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి కేటగిరీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. స్లోగా, చాలా డ్రైగా, చాలా ఎమోషనల్గా నడుస్తూ ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ అయితే కాదు, ముందే చెప్పేస్తున్నా. ఈ మూవీ ఒక 1 hour 54 minutes సంథింగ్ ఉంటుంది. అసలు బేసిక్ ప్లాట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక చెట్టు అనమాట, ఒక విలేజ్లో ఒక చెట్టు. ఆ చెట్టు చుట్టూ తిరిగి ఒక స్టోరీ. ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఆ చెట్టు ఏంటి, ఆ చెట్టు కోసం వీళ్ళందరూ ఏం చేస్తున్నారో, ఏం జరుగుతుంది అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడాలంటే, సినిమా మొత్తం కూడా చాలా స్లోగా, చాలా డ్రైగా చెప్పాను కదా, మొత్తం కూడా ఒక ఎమోషనల్ అండ్ డ్రామాగా నడిచే కాన్సెప్ట్ చాలా స్లోగానే నడుస్తూ ఉంటుంది. అందరు కనెక్ట్ అయ్యే మూవీ అయితే కాదు. ఈ మూవీ ఓవరాల్గా అయితే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. కాకపోతే ఫ్యామిలీతో చూడాలా లేదా అని మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక అందరూ కనెక్ట్ అయ్యే మూవీ అయితే కాదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతూ ఉంటుంది ఫ్యామిలీలో. అది ఇంకా మీరు ముందే చూసుకోండి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, సుకుమార్ గారి కూతురు ఈమె అందులో మెయిన్ లీడ్ యాక్ట్ చేసింది. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పుకోవాలి. అంటే ఒక డ్రామాగా కొంచెం బాగానే చేసింది, కొంచెం ఎమోషనల్గా కొంచెం కనెక్ట్ చేస్తున్న అమ్మాయి కూడా. ఈ అమ్మాయికి తోడుగా ఒక తాత క్యారెక్టర్లో యాక్ట్ చేసిన అతను కూడా చాలా బాగా ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాడు. కొన్ని ప్లేసెస్లో ఎమోషనల్ టచ్ అవుతుంది. మ్యాక్సిమం డ్రామాగా వెళ్తుంటుంది, చాలా స్లోగా డ్రైగా వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అందుకే నన్ను అడిగితే ఈ సినిమాకి మ్యాక్సిమం నచ్చదు ఎవరికి కూడా చెప్పాలంటే. ఇంకా ఎవరికైతే ఇలాంటి కాన్సెప్ట్ నచ్చుతో వాళ్ళు హ్యాపీగా చూసేయండి. ఇంక ఈ మూవీకి ఓవరాల్గా నా రేటింగ్ అంతా ఇక్కడ ఇస్తున్నాను, చూసేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అంటే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.